రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. పాకిస్తాన్లోని ఒక రాష్ట్రం మొత్తం పాకిస్తాన్ నుంచి వేరుపడబోతోందా? ఆ సన్నగా ఒక చిన్న కత్తిలాగా ఉండేటటువంటి ఆ రాష్ట్రం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లోకి వెళ్ళిపోబోతోందా? ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి తాలిబాన్ సేనలు ఈ రాష్ట్రంలో లోపలికి చొచ్చుకొచ్చేస్తున్నాయా? జిల్లాలని విముక్తం చేసేస్తున్నాయా? అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ చెక్ పోస్టులు కానీ పాకిస్తానీ బంకర్స్ కానీ వదిలేసి సైనికులు రెండు చేతులు ఎత్తి శరణుజొచ్చి మరీ పారిపోతున్నారు. ఈ వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుని ఆనుకున్నటువంటి ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రంలో అక్కడ అనేక స్థావరాలపైన, సరిహద్దు బంకర్లపైన, సరిహద్దు చెక్ పోస్టులపైన ఈరోజు తాలిబాన్ల ఆధిపత్యం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం పలాయనం తెగించింది, పారిపోతోంది. నిజానికి అసలు ఈ యుద్ధము, ఈ గిల్లి కజ్జాని మొదలుపెట్టింది పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. తన దేశంలో పెచ్చరిల్లుతున్నటువంటి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అరికట్టడం కోసం దానికి ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయమిస్తోందని భావించి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి గత ఏడాదిలో 3 సార్లు చేసింది. ఈ రకంగా వైమానిక దాడులు 3 సార్లు దాడి చేసిన తరువాత ఆఫ్ఘనిస్తాన్ కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి ముందుకొచ్చింది. తాలిబానీ సైనికులు, నిజానికి తాలిబాన్ల యుద్ధ రీతి కానీ యుద్ధ శైలి కానీ చాలా విలక్షణమైంది. ఎందుకంటే బహుశా గత 150 సంవత్సరాల్లో ఏ సైన్యము తాలిబాన్లను, ముఖ్యంగా ఆఫ్ఘాన్ పఠాన్లను ఓడించలేకపోయింది. ముందు బ్రిటిషర్లు ఓడిపోయారు, ఆ తర్వాత సిక్కు సైన్యం ఓడిపోయింది, ఆ తర్వాత ముందు సిక్కు సైన్యం, ఆ తర్వాత బ్రిటిషర్లు, ఆ తర్వాత రష్యన్లు, ఆ తర్వాత అమెరికన్లు 20 సంవత్సరాలు ప్రయత్నం చేసిన తర్వాత చేతులు ఎత్తేశారు. అలాంటి తాలిబాన్లు పాకిస్తాన్ మీద యుద్ధానికి వచ్చారు. తాలిబాన్లకు వాస్తవానికి మిగతా సైన్యాల్లాగా వాళ్ళకు ఒక రకరకాల ఆయుధాలు కావాలి, రకరకాల పడుకునేందుకు సామగ్రి కావాలి, ఒక మెస్ కావాలి, ఈ రకమైనటువంటివి ఏమీ అవసరం లేదు. వాడికి ఒక రొట్టె, ఒక శాలువా, ఒక తుపాకీ, కాసిని గుళ్ళు ఉంటే చాలు. ఏదో ఒక అడవిలోనో కొండరాతి గుహలోనో దాక్కుంటాడు, యుద్ధం చేస్తాడు, దాడి చేస్తాడు, మళ్ళీ పోయి ఏ గుహలోనో దాక్కుంటాడు. కలుగులో దాక్కున్న ఒక ఆఫ్ఘాన్ సైనికుణ్ణి బయటకు తీసేందుకు కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి ఆయుధాలని వెచ్చించినా కూడా వాడు బయటకు రాడు. కాబట్టి ఇటువంటి ఆఫ్ఘాన్ సైన్యం ఇప్పుడు సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి ప్రవేశించింది. ఎందుకంటే పాకిస్తాన్ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటుంది. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ ఏ రోజు కూడాను పాకిస్తాన్తో ఉన్నటువంటి సరిహద్దును అంగీకరించడం లేదు. 2200 కిలోమీటర్ల పొడవైనటువంటి డ్యూరండ్ రేఖని ఆఫ్ఘనిస్తాన్ ఏ రోజు గుర్తించదు. పాకిస్తాన్ కంచె నిర్మాణం చేసినప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ వ్యతిరేకించింది. చాలా కాలం వరకు అసలు ఆఫ్ఘనిస్తాన్ని గుర్తించలేదు, పాకిస్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ గుర్తించలేదు. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కోరినప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ అడ్డుకునే ప్రయత్నం చేసింది. అటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం పాలకులుగా ఉన్నటువంటి తాలిబాన్లు ఈరోజు ఆ డ్యూరండ్ రేఖను దాటేసి లోపలికి వచ్చారు. వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే సరిహద్దుకి అటువైపు ఇటువైపు ఒకే పఠాన్ జాతి నివసిస్తుంది. ఒకే దానిలో ఉన్నటువంటి అచక్ జాయ్, యూసుఫ్ జాయ్, ఇటువంటి రకరకాల పఠాన్ తెగలు ఉంటాయి. ఈ తెగలన్నిటి మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటాయి. పష్తూన్ వలీ అనేటటువంటి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్, వ్యవహార సరళి వాళ్ళ మధ్య ఉంటుంది. పష్తూన్ వలీలో అంతర్భాగంగా ఎవరన్నా శరణు కోరినా కానీ, మిత్రుడు వచ్చినప్పుడు వాడు ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఆశ్రయం ఇవ్వటం, ఇటువంటి కొన్ని గుణాలు ఉన్నాయి. వీళ్ళు ఇటున్నటువంటి పష్తూన్లో అటున్నటువంటి పష్తూన్లు ఇద్దరు కూడా ఒకటే. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ సైన్యానికి పాకిస్తాన్లో ఉన్న పష్తూన్లు సహకరించటం లేదు. వీళ్ళు దాదాపు 50-60 కిలోమీటర్ల లోపలికి వచ్చేశారు. బజౌర్ అనేటటువంటి జిల్లా కేంద్రము, ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోస్టులు, చెక్ పోస్టులు ఈరోజు ఆఫ్ఘాన్ తాలిబాన్ల చేతుల్లోకి వచ్చినాయి. వజీరిస్తాన్ మొత్తము ఆక్రమణలో ఉంది. అదేవిధంగా స్వాత్
చిత్రాల్, ఈ రెండు ప్రాంతాలు వాస్తవానికి సువాత్ చిత్రాల్ ఖైబర్ పఖ్తూన్వాలో ఉండడం అయితే ఉంటాయి, కానీ వాస్తవానికి ఇవి గిల్గిట్ బల్టిస్తాన్కి వెళ్ళేటటువంటి, అంటే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని అంతర్భాగమైనటువంటి గిల్గిట్ బల్టిస్తాన్కి వెళ్ళేటటువంటి మార్గాలు ఇవి. ఈ ప్రాంతంలో కూడాను ఈరోజు పాకిస్తానీ ఆర్మీ ప్రభావం లేదు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, పాకిస్తానీ సైన్యాన్ని వెళ్ళగొట్టేశారు. అక్కడ పూర్తి పష్తూన్ల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారము బజౌర్ వరకు వచ్చినటువంటి తాలిబాన్ సేనలు మరొక్క 100 కిలోమీటర్లు ముందుకొస్తే ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రానికి రాజధాని అయినటువంటి పెషావర్కి వస్తారు. అక్కడి నుంచి మరొక 200 కిలోమీటర్లు దక్షిణం వైపు వెళితే క్వెటా వస్తుంది. క్వెటా బలూచిస్తాన్ యొక్క రాజధాని. బలూచిస్తాన్ రాజధాని అయిన క్వెటాను మినహాయించి మిగతా ఎక్కడ కూడాను పాకిస్తాన్ ఆర్మీ ప్రభావం లేదు. కాబట్టి బలూచ్ లిబరేషన్ ఆర్మీ, తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ గనక తలుచుకుంటే బలూచిస్తాన్లో కూడా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రంలో పెషావర్కి 100 కిలోమీటర్ల దూరం వరకు, 100 కిలోమీటర్లు అంటే ఇక్కడి నుంచి బహుశా హైదరాబాద్ నుంచి లెక్క కట్టుకున్నట్టయితే కామారెడ్డి ఎంత దూరం ఉంటుందో అంత దూరం, సిద్దిపేట ఎంత దూరం ఉంటుందో అంత దూరం, అంత దూరం వరకు సైన్యము ఈరోజు తాలిబాన్ల సైన్యం వచ్చింది. పాకిస్తాన్ ఈ విషయాన్ని పైకి చెప్పుకోలేదు, అంగీకరించలేదు, ఓటమిని అంగీకరించలేదు, సైన్యం ఓడిపోతుందన్న విషయం చెప్పలేదు. కాబట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి యూట్యూబర్స్ ఎవరైతే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడము, బెదిరించటము, భయపెట్టడము, ఈ తాలిబాన్ పాకిస్తాన్ సైన్యాల మధ్య యుద్ధానికి సంబంధించిన వార్తలు వేయకూడదని బెదిరించటము, అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తామని చెప్పి బెదిరించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మరొక వైపు తన పరువు దక్కించుకునేందుకు పాకిస్తాన్ ఇంకొక కథను కూడా ప్రచారం చేస్తోంది. అదేంటంటే ఆఫ్ఘనిస్తాన్లోని బదక్షాన్ అనే రాష్ట్రం నుంచి ఒక చిన్న కప్ప నాలుక లాంటి ఒక చిన్న భూభాగము గిల్గిట్ బల్టిస్తాన్ మీదుగా చైనాని టచ్ చేస్తుంది, చైనా సరిహద్దుని టచ్ చేస్తూ ఉంటుంది. ఈ చిన్న 108 కిలోమీటర్ల పొడవైనటువంటి కారిడార్ పేరు వఖాన్ కారిడార్. మేము వఖాన్ కారిడార్ని మొత్తం బ్లాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రభావం లేకుండా చేశామని పాకిస్తాన్ ఒక ప్రచారం మొదలుపెట్టింది. అయితే వాస్తవం ఏంటి? ఈ వఖాన్ కారిడార్కి పాకిస్తాన్ నుంచి వెళ్లేందుకు కేవలం ఒక్క మార్గం ఉంది. బ్రోగిలా పాస్ అనేటటువంటి ఒక పాస్, ఒక కనుమ ద్వారా వెళ్ళాలి. ఆ కనుమ స్వాత్ మీదుగా వెళ్ళాలి, దీర్ మీదుగా వెళ్ళాలి. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళలేదు. ఈ ప్రాంతంలో పష్తూన్ తాలిబాన్ల యొక్క ఆధిపత్యం ఉంది. కాబట్టి పాకిస్తాన్ భూభాగం మీదే పాకిస్తాన్ సైన్యానికి ఈరోజు పట్టు లేదు. పర్యవసానంగా వఖాన్ కారిడార్లోకి పాకిస్తాన్ వెళ్ళే సమస్యే లేదు. అయితే పాకిస్తాన్ మరో కట్టుకథను ప్రచారం చేస్తోంది. వఖాన్ కారిడార్కి మేము గిల్గిట్ బల్టిస్తాన్ నుంచి వెళ్తున్నామని. గిల్గిట్ బల్టిస్తాన్లో ఉన్నటువంటి వఖాన్ కారిడార్కి గిల్గిట్ బల్టిస్తాన్కి మధ్య ఉన్నటువంటి కొండలు కనీసం 17,000 అడుగుల ఎత్తనేది, ఒక కనుమ లేదు, రాకపోకల మార్గం లేదు. అంటే ఏదో ఒక రకమైన నేరేటివ్ని బిల్డ్ చేసి పాకిస్తాన్ పరువు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ వాస్తవం ఏంటంటే ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రము ఈరోజు పాకిస్తాన్ మ్యాప్లో ఉంది, పాకిస్తాన్ చేతుల్లో లేదు. తాలిబాన్లు క్రమేపీ అక్కడ అడ్వాన్స్ అవుతున్నారు. పాకిస్తాన్ మిలిటరీ పెషావర్ని కాపాడుకోవచ్చును, ప్రభుత్వ కార్యాలయాల్ని కాపాడుకోవచ్చును, కానీ ఓవరాల్గా సరిహద్దు ప్రాంతం అంతా కూడా తాలిబాన్ల చేతిలోకి వెళ్ళింది. తాలిబాన్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ కనుక కలిసినట్లయితే బలూచిస్తాన్లో కూడాను పాకిస్తాన్కి రానున్న రోజుల్లో సమస్యలు రాబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.